మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఎక్కడెక్కడ వీటికి ఇంపార్టెన్స్ ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి కంప్లీట్లీ. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇదంతా ఒక పాజిటివ్ డైమెన్షన్. క్లియర్? ఓకే, ఇక్కడెక్కడే కానీ మనం డిసీజ్ గురించి మనం మాట్లాడాం అంటే అది బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగై కానివ్వండి, ఆల్గే కానివ్వండి, మనకి డైలీ లైఫ్ లో ఏ విధంగా ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం చూడాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎన్సీఆర్టీ 11th క్లాస్. ఎన్సీఆర్టీ 11th క్లాస్ లో మనం చూడొచ్చు ఈ టాపిక్ ని. క్లియర్? సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఒక్కొక్క ఏరియాని డీటెయిల్ గా మనం చూడాలి. గ్రూప్ 1 మెయిన్స్ పార్ట్ లో కూడా ఈ టాపిక్ యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ సెక్టార్స్ మనం చూస్తాం. అగ్రికల్చర్ లో ఎలా యూజ్ అవుతుంది, ఇండస్ట్రీస్ కి ఎలా, సర్వీస్ సెక్టర్ లో ఎలా యూజ్ అవుతుంది, ఇలా. క్లియర్? చూడండి, ఫస్ట్ రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగానికి సూక్ష్మజీవులు అనేది ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాయి? క్లియర్? అగ్రికల్చర్ లో ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి చెప్పుకోవచ్చా మనం? జీవ ఎరువులు, బయో ఫర్టిలైజర్, బయో ఫర్టిలైజర్స్ అంటున్నాం, జీవ ఎరువులు. సో మనందరికి తెలిసిన విషయమే. కెమికల్ ఫర్టిలైజర్, రసాయనిక ఎరువుల ద్వారా ఏమేం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి నేచర్ లో? కెమికల్ ఫర్టిలైజర్. వాట్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ది కెమికల్ ఫర్టిలైజర్స్? సాయిల్ హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా మీరు అన్నట్లు సాయిల్ ఫెర్టిలిటీ. వాటర్ పొల్యూషన్ జరగవచ్చు. మెయిన్ యూట్రోఫికేషన్ ప్రాబ్లం ఒకటి చూసి ఉంటాం. వాటర్ పొల్యూషన్ ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న లేక్స్ లో, గ్రీన్ ప్యాచ్ లో పైన ఇందాక మనం ఆల్గే అన్నాం కదా, అది గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతుంది అంటే అది గ్రో అవడానికి కారణం దాని లోపల నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ కంటెంట్ మూవ్ అవ్వడం వల్ల. చుట్టుపక్కల అగ్రికల్చర్ ఫీల్డ్స్ అంటే అందులో ఏముంటాయి? కెమికల్ ఫర్టిలైజర్స్ లో నైట్రేట్స్ కంటెంట్, ఫాస్ఫేట్స్ లాంటివి మనం చూడొచ్చు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ మూడింటిని మనం యూజ్ చేస్తుంటాం. నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ ఒక్కసారిగా మూవ్ అయినాయి అనుకోండి వాటర్ బాడీస్ లోకి, అక్కడ ఆల్గల్ బ్లూమ్స్ ఫామ్ అవుతాయి. ఒక్కసారిగా ఆల్గే కొద్ది రోజులకి చనిపోతుంది, దాని లోపల బ్యాక్టీరియా గ్రో అవుతుంది. బ్యాక్టీరియా గ్రో అవడం వల్ల వాటర్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ డిప్లీట్ అవుతాయి. దానివల్ల మొత్తం అక్కడున్న ఆక్వాటిక్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. దాన్నే యూట్రోఫికేషన్ ప్రాబ్లం అనొచ్చు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కెమికల్ ఫర్టిలైజర్స్. దానికి ఆల్టర్నేటివ్స్ మనం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ థింగ్స్, బయో ఫర్టిలైజర్స్ ని ఈ మధ్య కాలంలో ప్రమోట్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా డిజైన్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా. దీన్ని బేస్ చేసుకొని కొన్ని స్కీమ్స్ కూడా ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ లాంచ్ చేసింది. మీరు చూడాల్సింది ఏంటంటే ఎకానమీలో పిఎం ప్రణామ్ అనేది ఒక స్కీమ్ ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి, దాని పేరేమంటున్నాం? పిఎం ప్రణామ్ అంటున్నాం. క్లియర్? ఆ స్కీమ్ అనేది దీనికి రిలేటెడ్. ఆల్టర్నేట్ ఫర్టిలైజర్స్ ఇండియాలో బయో ఫర్టిలైజర్స్ ని ప్రమోట్ చేయడానికి లాస్ట్ ఇయర్ 2023లో యాక్చువల్ గా పిఎం ప్రణామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని ఇండియాలో లాంచ్ చేసి ఉంటాం. పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ఈ పేరున్నారా? ఆర్గానిక్ ఫార్మింగ్ 2015 ఆ టైంలో పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ ని మనం భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి ఆ స్కీమ్ ని మనం లాంచ్ చేసి ఉంటాం. ఇండైరెక్ట్ గా అవన్నీ దేన్ని సపోర్ట్ చేస్తున్నాయంటే బయో ఫర్టిలైజర్ ప్రొడక్షన్. అసలు అందులో ఏముంటాయి? దీస్ ఆర్ నథింగ్ బట్ మైక్రోబియల్ ఏజెంట్స్ that are useful for the supply of nutrients through the soil or roots అనొచ్చు. మొక్కలకు అవసరమైనటువంటి పోషక పదార్థాలను అందించేటువంటి సూక్ష్మజీవులే ఇండైరెక్ట్ గా అందించేటువంటి సూక్ష్మజీవులనే ఇండైరెక్ట్ గా జీవ ఎరువులు అంటున్నాం. క్లియర్ గా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా? మొక్కలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఏం కావాలి? నైట్రేట్స్, ఫాస్ఫేట్స్. ఆ రెండింటిని మైక్రోబ్స్ ద్వారా మనం సప్లై చేస్తే వాటినే మనం ఇండైరెక్ట్ గా బయో ఫర్టిలైజర్స్ అంటున్నాం, జీవ ఎరువులు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా? మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్. బ్యాక్టీరియాస్ ఏదైనా యూజ్ అవుతాయి. ఇక్కడ 2 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి నేచర్ లో. నైట్రోజన్ ఫిక్సేషన్, ఇది నేను ఫస్ట్ టాపిక్ లో చెప్పింటా, ఇంట్రొడక్షన్ టు బయాలజీలో. నత్రజని స్థాపన. నెక్స్ట్ ఫాస్ఫరస్ సాల్బ్యులైజింగ్. ఫాస్ఫరస్ సాల్బ్యులైజింగ్ అంటున్నాం. ఫాస్ఫరస్ అంటే ఇండైరెక్ట్ గా ఇవి ఫాస్ఫేట్స్ ని ప్రొవైడ్ చేసేటి. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపనలో యూజ్ అయ్యేటువంటి బ్యాక్టీరియాస్ కొన్ని ఉన్నాయి, మీకు తెలుసు, నేను ఫస్ట్ లో చెప్పింటా. ఏంటేంటి? నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని తీసుకొచ్చి ఇలా నైట్రేట్స్ కిందకి కన్వర్ట్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ గా నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్, నత్రజని స్థాపన.
ఇలా ఉంటేనే ప్లాంట్స్ ఉపయోగించుకోగలుగుతాయి. ఓకే, ఇలా ఉంటేనే వీటి నుంచి ఇలాంటి తయారు చేసుకోగలుగుతాయి. అమ్మోనియం అయాన్ ఇండైరెక్ట్ గా ఇలా ఉంటేనే ప్లాంట్స్ లో ఎమైనో యాసిడ్స్ తయారవుతాయి. ఇలా ఉంటేనే ప్రోటీన్స్ తయారవుతాయి. అఫ్ కోర్స్ నైట్రోజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. మొక్కల యొక్క పెరుగుదలకు ఉపయోగపడేటువంటి ముఖ్యమైన మూలకం ఏదన్నా ఉందా అంటే నైట్రోజన్ అని చెప్పొచ్చు. ఇది లేదనుకోండి ప్లాంట్స్ ఈజీగా చనిపోతాయి క్లియర్లీ. అందుకే కదా మనం ఫర్టిలైజర్స్ ఎక్కువగా మనం యూరియా, డై అమోనియం ఫాస్ఫేట్ ఇలాంటివి మనం యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఈ ఫెసిలిటీ బ్యాక్టీరియాస్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాయి. ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బ్యాక్టీరియాస్ దీంట్లో ఇన్వాల్వ్ అయితే. రైజోబియం బ్యాక్టీరియా, ఓకే, అజటోబ్యాక్టర్ అంటున్నాం, ఓకే, అజోస్పైరిల్లం, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇందులో కొన్ని వేరియంట్స్ ఎనబినా, నాస్టాక్, నైట్రసోమోనస్ బ్యాక్టీరియాస్. ఇవన్నీ మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ లో యూజ్ అవుతాయి. ఓకే, బట్ ఇందులో ఏమన్నా మైక్రోబ్స్ యూజ్ అవుతాయి. దీనికోసం స్పెషల్ గా ఒక ఫంగస్ డిజైన్ అయి ఉంటుంది. ఓకే, దాన్ని ఇలా చెప్పొచ్చు, ఆ ఫంగస్ ని ఇలా అంటున్నాం వ్యామ్. వ్యామ్ అంటే అబ్రివేషన్ ఇలా అనొచ్చు, వెసిక్యులర్ ఆర్ బస్క్యులర్ మైకోరైజే. ఇందాకే డిస్కస్ చేసాం మనం. ఓకే, వ్యామ్ అంటున్నాం. ఇది బయో ఫర్టిలైజర్స్ కిందకి యూజ్ చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే ఫాస్ఫేట్స్, ఇండైరెక్ట్ గా సాయిల్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ ని సప్లై చేయడానికి. ఓకే, వెసిక్యులర్ ఆర్బస్క్యులర్ మైకోరైజే. మైకోరైజే అంటే ఇందాకేమన్నాం మనం, మైకోరైజే ఈ పదం ఇప్పుడే డిస్కస్ చేసాం కదా ఇందాక. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫంగస్ అండ్ ప్లాంట్ రూట్స్. ఓకే, మొక్కల యొక్క వేర్లకి శిలీంధ్రాలకి మధ్య ఉన్నటువంటి సహజీవన సంబంధాన్ని మైకోరైజే అనవచ్చు. ఇలాంటివి కూడా మనం బయో ఫర్టిలైజర్స్ కిందకి యూజ్ చేయొచ్చు క్లియర్లీ. ఓకే, అగ్రికల్చర్ లో మనకి ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైక్రోబ్స్ ని బయో ఫర్టిలైజర్స్ కిందకి యూజ్ చేస్తున్నాం.